హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హోమ్ స్టైల్ కిచెన్ రెసిపీస్. ఈరోజు ఎమ్మి టేస్టీగా ఉండే చికెన్ నగెట్స్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈవినింగ్ టైం పిల్లలు స్కూల్ నుంచి వచ్చేప్పటికి ఇలా చికెన్ నగెట్స్ చేసి పెట్టండి, 2 నిమిషాల్లో ప్లేట్ ఖాళీ చేసి ఇస్తారు. ఫస్ట్ అయితే 4 బ్రెడ్ పీసెస్ని తీసుకొని మిక్సీ జార్లో తుంపుకొని వేసుకోవాలి. మిక్సీ వేసుకొని ఆ బ్రెడ్ పొడిని ఒక ఫ్రై ప్యాన్లోకి తీసుకొని స్టవ్ పైన పెట్టి 1 నిమిషం పాటు కదుపుకుంటూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకుంటే బ్రెడ్ క్రమ్స్ అనేవి రెడీ అయిపోయినట్లే. అలా చేసుకున్న బ్రెడ్ క్రమ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 4 బ్రెడ్ పీసెస్ని తీసుకోవాలి. ఇంకా 1/2 కేజీ బోన్లెస్ చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని దానిని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. అలానే టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఫైన్గా మిక్సీ వేసుకొని మెత్తగా చేసుకోవాలి. అలా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మిశ్రమం అంతటిని సాఫ్ట్గా అయ్యేంత వరకు 5 నిమిషాల పాటు మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని కొంచెంగా తీసుకొని నగ్గెట్ షేప్లో చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అలానే మిశ్రమం మొత్తం కూడా నగ్గెట్ షేప్లో చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని అందులోకి 1 కోడిగుడ్డుని క్రాక్ చేసుకొని వేసుకోవాలి. అందులోకి 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. అలా బీట్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా, అందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, ఇంకా 1 టేబుల్ స్పూన్ పెరి మసాలా పొడిని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి. ఈ పెరి మసాలా అనేది సూపర్ మార్కెట్స్లో అవైలబుల్లో ఉంటుందండి. ఇప్పుడు ఫస్ట్ నగెట్స్ని ఎగ్ మిక్చర్లో వేసుకొని ఒకసారి ఎగ్తో బాగా కోట్ చేసుకొని ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్లో వేసుకొని బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకోవాలి. అలా కోట్ చేసుకున్న దాన్ని సపరేట్ ప్లేట్లో పెట్టుకోవాలి. అలానే అన్ని నగెట్స్ని కూడా ఎగ్ వాష్ చేసి ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకసారి కోట్ చేసుకున్న వాటిని మళ్ళీ రెండవసారి కూడా బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా 2 సార్లు బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేయటం వలన లేయర్ అనేది క్రిస్పీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అలా 2 సార్లు కోట్ చేసి పెట్టుకున్న నగెట్స్ మిశ్రమాన్ని వేడి నూనెలో లో ఫ్లేమ్లో కదుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలానే అన్నింటినీ కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ నగెట్స్ని మయోనీస్తో కానీ టమాటో సాస్తో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అలానే కొత్తగా ఈ ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.